శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పంచకోశాల్లో రెండవదైన ప్రాణమయ కోశం గురించి మనం తెలుసుకుంటున్నాం. రెండవదైన ప్రాణమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. ప్రాణమయ కోశానికి పంచ ప్రాణములు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన వాయువులు, వ్యానవాయువులు. ఈ 5 వాయువులు. తర్వాత కర్మేంద్రియాలు: వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు. ఇవి 5 కర్మేంద్రియాలు కలిసి ప్రాణవాయువుకి పదార్థాలుగా చెప్పుకోవాలి. ప్రాణవాయువు ధర్మాలు ఏమిటి అంటే ఆకలి, దప్పిక, రాకడ, పోకడ. ఈ ధర్మాలు ఆకలి, దప్పిక, రాకడ, పోకడ ధర్మాలుగా ఉన్నదే ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశానికి మరి ప్రాణమయ కోశ ధర్మాలు ఆకలి, దప్పిక, రాకడ, పోకడ. అంటే శరీరము రావటము, పోవటము అనేది ఆకలి, ప్రాణము రాకడ, పోకడ అంటారు కదా. మరి ఆకలి, దప్పిక అనేది ప్రాణం ఉన్నప్పుడు ఈ శరీరానికి కావలసిన పోషణకు కావలసిన ఆహారాన్ని మరి నీరుని అందించాలి కదా. ఆకలి, దప్పిక ప్రాణమయ కోశ ధర్మాలుగా చెప్తున్నారు. మరి ఈ ప్రాణమయ కోశ ధర్మాలు ఆత్మకు, ఆత్మధర్మాలు ప్రాణమయ కోశానికి ఆపాదించటం అనేది జరుగుతుంది. అంటే నాకు ఆకలేస్తోంది, నాకు దప్పికేస్తోంది అనే మాట అన్నప్పుడు నేను అనేది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపానికి ఆకలి, దప్పికలు లేవు కదా. మరి ఈ ప్రాణమయ కోశ ధర్మాలని ఆత్మకు ఆపాదిస్తున్నాం. దాన్నే అన్యోన్యాధ్యాస అంటారు. ఈ అన్యోన్యాధ్యాస అంటే దాని ధర్మాలు దీనికి, దీని ధర్మాలు దానికి ఆపాదించటమే దాని యొక్క ధర్మాలుగా చెప్తారు. అయితే ఇప్పుడు మరి నేను అటువంటి వాడిని, సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఇవన్నీ ఆకలి వేస్తోందని నాకే తెలుస్తోంది, దప్పికేస్తోందని తెలుస్తోంది. మరి ప్రాణం పోవటము, రావటము అన్నీ నాకే తెలుస్తున్నాయి. నేను అనేది సచ్చిదానంద స్వరూపం. 3 కాలముల యందు మార్పు లేకుండా ఉండేది నేను. అటువంటి నాకు ఈ మార్పులు కలిగిన ఈ ప్రాణమయ కోశ ధర్మాలు నాకు అంటిస్తున్నారు. అదే అన్యోన్యాధ్యాస అంటారు. ఇప్పుడు ఈ ప్రాణమయ కోశ వ్యతిరేక్తత అంటే మరి ఈ ప్రాణమయ కోశ ధర్మాలు ప్రాణమయ కోశానికి, మరి సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మ లక్షణాలు ఆత్మకి తెలుసుకుని నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ప్రాణమయ కోశం కాదు, ప్రాణమయ కోశ ధర్మాలు ఆకలి, తప్పిక దానివే కానీ ఆత్మ అయిన నాకు, నా ఆత్మస్వరూపుడునైనా నాకు లేవు అని తెలుసుకోవటమే ప్రాణమయ కోశ వ్యతిరేక్తత అంటారు. ఇప్పుడు అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉన్న మరి అంటే శరీరము ఉన్నది. శరీరం అంతా ప్రాణం అనేది ఉన్నప్పుడు ఆ ప్రాణము శరీరం అంతా కదలికకి కారణమవుతుంది. అన్ని క్రియలు జరుగుతున్నాయి. అంటే మరి ఈ స్థూల శరీరమే అన్ని పనులు చేస్తోంది అని మనకి అనిపిస్తుంది. శరీరములో ప్రాణం అనేది లేకపోతే ఎంత శరీరం ఉన్నా ఏమీ చెయ్యలేదు అనేది ప్రాణం పోయిన తర్వాత తెలుస్తుంది. లేకపోతే శరీరమే నేను అనుకుంటాడు. ఆఖరికి ప్రాణము వల్ల శరీరం, జీవుడు లోపల ఉన్నాడు. ఆ జీవుడే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇవన్నీ ఒకదానికొకటి పైస్తాయి. ఇప్పుడు ప్రాణము అందుకని
మరి శరీరం చేసే పనులన్నీ శరీరమే చేస్తుంది అనుకుంటున్నాం. జీవుడు ఉన్నంత వరకే, ప్రాణం ఉన్నంత వరకే అక్కడ శరీరం కదులుతుంది, పనులన్నీ చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రాణధర్మాలు ప్రాణానియి, మరి ప్రాణమయ కోశ ధర్మాలు ప్రాణమయ కోశానియి. అన్నమయ కోశము లోపల ప్రాణమయ కోశం ఉంది. ఈ అన్నమయ కోశం కంటే కూడా బలమైనది ప్రాణమయ కోశం. ఇప్పుడు అన్నమయ కోశమైన శరీరానికి ఏదన్నా కొంచెం అవయవ లోపం వచ్చినా లోపం కనపడుతుంది. అదే ప్రాణమయ కోశానికి, ఆ శ్వాసకు ప్రాణానికి లోపం వస్తే శరీరమే నడవదు. అందుకని దీని అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం బలమైనది. మరి రాకడా పోకడలతో కూడుకున్నది. మరి బయట వాయువు ఎలా మనకి కనపడదు, మనకు తెలుస్తుంది. అలాగే లోపలకు బయటకు ఆ వాయువు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది దేని వల్ల జరుగుతోంది అంటే తన వల్ల జరుగుతోంది అని తెలుసుకోవాలి. ప్రాణం యొక్క ఇష్టాయిష్టాలను కానీ మంచి చెడులను కానీ మరి తనకు అన్యము కానీ ఏమీ కూడా దానికేం తెలియదు. ఎట్లాగంటే నిద్రలో ఉన్నటువంటి పురుషుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రమే జరుగుతాయి, ఏమీ తెలియదు. మరి ఆఖరికి శరీర స్పృహ కూడా ఉండదు. పక్కకు వచ్చిన మిత్రుల్ని శత్రువుల్ని కూడా గుర్తించలేడు. మరి గుర్తించలేడు కదా. అట్లాగే ప్రాణము స్వతంత్రమైంది కాదు, ఆత్మ అధీనంలో నడిచేటువంటి పరతంత్ర స్వభావం కలది. ప్రాణము స్వతంత్రమైంది కాదు, ఆత్మ అధీనంలో నడుస్తుంది. అట్టి ప్రాణమయ కోసం స్వతంత్రుడగు తాను కాదు. తాను వేరు, ప్రాణమయ కోసం వేరు. ప్రాణమయ కోసం ఆత్మ కాదు అని తెలుసుకున్నవాడు సర్వ వికారాలకు సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను నేనుగా గుర్తించి దాని వికారాలైనటువంటి అంటే ప్రాణమయ కోశ వికారాలైనటువంటి గమనాగమనాలు అంటే రాకడ పోకడ, ఆకలి దప్పులు మొదలగు సర్వక్రియలు కూడా ప్రాణమయ ధర్మాలే. మరి ఇవన్నీ తెలుసుకునే నేనే అసలైన నేను, నా ధర్మాలు కావు. అవి సచ్చిదానంద స్వరూపుడనైన నేను మరి నిత్యుడను, సత్యమైనటువంటి వాడిని, 3 కాలములయందు మార్పు లేనటువంటి వాడిని, ప్రకాశ స్వరూపుడిని, ఆనంద స్వరూపుడిని అయిన ఆత్మ నేనుగా గుర్తించాలి. గుర్తించటమే ప్రాణమయ కోశ వ్యతిరేక్తత అని చెప్పారు. అంటే ప్రాణమయ కోశ అంటే ఏమిటి, దాని ధర్మాలేంటి, దాని వికారాలేంటి అన్నీ చెప్పి ఇవన్నీ కూడా నేను కాదు, ఇవన్నీ ప్రాణమయ కోశ ధర్మాలు. అన్నమయ కోశము లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. అన్నమయ కోశము కంటే ప్రాణమయ కోశం బలమైనది. అంతకుముందు చెప్పారు కదా, ఒకదానికంటే ఒకటి బలమైనవి అన్నారు. అట్లాగే అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం బలమైనది అని చెప్పి ఈ ప్రాణమయ కోశము ఆత్మను కప్పి ఉన్నది. ఆత్మ నేను, ఆత్మస్వరూపుడిని నేను. ఇవన్నీ ప్రాణమయ కోశ ధర్మాలు అని తెలుసుకోవటమే ప్రాణమయ కోశ వ్యతిరేక్తత. అదే దీని ఫలితం. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం